నంద్యాల జిల్లా డౌన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో గన్ మిస్ఫైర్ అవ్వడంతో హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందారు. గన్ హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో మిస్ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మస్తాన్ సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, అసలు ఈ గన్ ఫైర్ ఎలా జరిగింది? ప్రస్తుతం అధికారులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నంద్యాల జిల్లా డోన్ లో ఘోరమైతే చోటు చేసుకుంది. ఒక పక్క డోన్ రైల్వే స్టేషన్ లో ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే అనక ఏఆర్ కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో గన్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన విషయం తెలిసిందే. ఆ గన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడే సేఫ్టీ పిన్ అనేది ఓపెన్ అయిపోయి పూర్తిగా ఒక రౌండ్ గన్ అయితే మిస్ఫైర్ అయిన పరిస్థితి. అదే గన్ ఫైర్ లో అయితే అనక మద్దయ్య అనే ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన సి బెల్గల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అదే విధంగా ఏదైతే ఏఆర్ కానిస్టేబుల్ అయితే ఉన్నారో వారికి ఒక ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లడు పిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక హుబ్లీ నుంచి విజయవాడకు వెళ్లే ట్రైన్ లో ఇతను డ్యూటీకి అయితే వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఉదయం అతను డ్యూటీ ముగించుకొని గన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరుపు చేస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదైతే కనుక ఎలాంటి డిఎస్పీ అయితే కనుక ఇక్కడ విజిట్ చేశారు. పోలీసులు అయితే దర్యాప్తు అయితే మొదలు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కనుక ఈ మిస్ఫైర్ ఉందో పూర్తిగా మిస్ఫైరే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎలాంటి అనుమానాలకు తావు లేదని కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. వారు ఇక్కడైతే కనుక విషాద చావులు అలుపుకున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే కనుక ఆ పిల్లలు కావచ్చు, అదేవిధంగా డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తారని పిల్లలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తండ్రి ఒక్కసారిగా చనిపోయాడనే వార్త తెలుసుకున్న సిబిఎల్గల్ వాసులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బంధువులు కావచ్చు, ఈ భార్య అందరూ శోకసంద్రంలో మునిగిన పరిస్థితి కనుక డోన్ లో కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ మస్తాన్.